ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 ఫైలాన్ను ఎమ్మెల్సీ సురభి వాణితో కలిసి వైస్ ఛాన్సలర్ ఆచార్య దండబోయిన రవీందర్ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సురభి వాణిదేవి మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల కేవలం విద్యార్థులు అధ్యాపకులే కాకుండా ఎంతో మందికి ఉత్తేజాన్ని ప్రేరణను ఇస్తుందని కొనియాడారు. పర్యాటకులకు సైతం ఉస్మానియా ఔన్నత్యం తెలిపేలా ఫైలాన్ జాతీయ జెండా ఏర్పాటు చేయడం చాలా బాగుంటుందన్నారు. ఓయూలో చదివి భారత ప్రధానిగా పనిచేసిన భారతరత్న పివి నరసింహారావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం ఓయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య దండబోయిన రవీందర్ రాజేందర్ నాగుల మాట్లాడుతూ ఎంతో మంది ఇంజనీర్లు ఉన్న ఇలాంటి డిజైన్ను తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరెన్నో కళా నైపుణ్యాలను ప్రదర్శించాలని కోరారు. ఇష్యూ చేసినటువంటి ఒక ఫర్మానా ఏదైతే ఉందో ఆ ఫర్మానా అంటే ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఫ్యూచర్ జనరేషన్స్ కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఆ ఫర్మానా అనేటువంటిది చాలా చాలా రెలవెంట్గా ఉండేటువంటిది. అంటే ఎంత దూరదృష్టితోటి ఒక ఆబ్జెక్టివ్స్ను రూపొందించడం జరిగింది. ఆ ఆబ్జెక్టివ్స్ అనేటువంటి అందులో పొందుపరచడం జరిగింది. దాన్ని మేము అన్ని కళాశాలల్లో ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో కూడా ఆ ఫర్మానాను ఏర్పాటు చేసి ఆ యొక్క మహానుభావుడు ఏర్పాటు చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కలకాలం వర్ధిల్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ డే కానీ